ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పళనిస్వామి, శశికళకు షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. జయలలిత ఎస్టేట్లో దోపిడీ కేసులో సంచలన ఆదేశాలిచ్చింది. ఇద్దరిని విచారించేందుకు సిబిసిఐడికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో కొడనాడు ఎస్టేట్ కేసులో ఎలాంటి టర్న్ తీసుకుంటుందా అనే ఉత్కంఠ ఏర్పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొడనాడు హత్య దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, శశికళను విచారించేందుకు సిబిసిఐడి పోలీసులకు అనుమతి ఇచ్చింది. వారిద్దరినీ విచారించకుండా వీటిలోని జిల్లా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో 2017లో దోపిడీ హత్య జరిగింది. ఈ హత్య దోపిడీ కేసులోనే మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొడనాడు ఎస్టేట్లో సెక్యూరిటీ గార్డ్ ఓం బహదూర్ హత్య జరిగింది. పోలీసులు విచారణ జరిపినా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో కేసును సిఐడికి అప్పగించారు. ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేయగా సుమారు 100 మందిని విచారించారు. పళనిస్వామి, శశికళలకు విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ వీటిలోని జిల్లా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిబిసిఐడి హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారిని విచారించేందుకు పర్మిషన్ మంజూరు చేసింది. ఎస్టేట్లో కనిపించకుండా పోయిన కొన్ని విలువైన వస్తువుల గురించి శశికళ, ఇళవరసిని ప్రశ్నించాలని ఆదేశించింది.